ఏమంటావ్? కోపంగా చూస్తుందేంటి మహా? కొప్పు తీసి కొడుతుందా? వాట్ ఏ బ్రిలియంట్ థాట్. ఏం ప్లాన్ చేశారు? నీకు నచ్చిందా మిథున? ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్. బట్ సీత గురించి వదిలే. ఎట్టి పరిస్థితుల్లో ఆ సీత మళ్ళీ నా ఇంటికి రాకూడదు. నా కోడలుగా నువ్వే రావాలి. సూపర్. సీత మీద నింద వేసి ఇంట్లో నుంచి తరిమేసి నన్ను రామ్తో కమిట్ చేయించి మీ కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు మామూలు కాదు. గ్రేట్ ప్లాన్. ఇదేం చూసావు మిథునా? ఇది వరకు మహా చేసిన ప్లాన్స్ తో పోలిస్తే ఇది జూజువి. ఓ రియల్లీ? మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి ప్లాన్స్ చేశారు? మహాకు సీతని కోడలుగా చేసుకోవడం అస్సలిష్టం లేదు. సీత వాళ్ళక్క మధుమితను కోడలుగా చేసుకోవాలని అనుకుంది. దానికోసం మధుమితను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాడి కాళ్లు విరగ్గొట్టేసి వాళ్ళ ఫస్ట్ నైట్ చెడగొట్టేసింది. వావ్. మధుమిత మొగుణ్ణి ఓ డ్రగ్ కేసులో ఇరికించేసి జైలు పాలు చేసేసి మధుమితని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది. సీతను తప్పించేసి మధుమితను రామ్కి దగ్గర చేయాలనుకుంది. గ్రేట్. అసలు మహా రామ్కి సవిత తల్లి ఎలా అయిందనుకున్నావ్? రామ్ సొంత తల్లి సుమతిని యాక్సిడెంట్ చేసి సైడ్ చేసేసింది. జనార్దన్ బావను రెండో పెళ్లి చేసుకుని రామ్కి తల్లైపోయింది. ఫెంటాస్టిక్. అన్నింటికన్నా పెద్ద ప్లాన్ ఏంటంటే ఆ గౌతమ్ అన్నాడు చూసావు, వాడు మహాకు చెప్పింది చాలిక ఆపర్చన. ఆపేశారేంటి? ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మిథున. నీకు రామ్ కావాలి, నాకు నువ్వు నా ఇంటి కోడలవ్వటం కావాలి. ఆ సీత పీడ శాశ్వతంగా విరగడవ్వాలి. సో రేపు మేము చెప్పినట్టు చెయ్యి. ష్యూర్. రామ్ నా సొంతం అవుతాడంటే నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్స్ మిథున. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావేమోనని టెన్షన్ అయ్యాను. నా కోసం మీరు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను మీకు ఫేవరబుల్గా ఉండాలి కదా. రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. మీరు సీతని సైడ్ చేయండి. డన్ మిథున.